నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ ఎలక్షన్ సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ 5 ఎర్రచందనం దొంగలతో సహా స్మగ్లర్లు అరెస్ట్ మహబూబాబాద్ జిల్లాలో పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమం పెద్దతండాలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి మంచిర్యాలలో పోలీసుల తనిఖీలు 54 వాహనాలు సీజ్ ఒకరిపై కేసు నమోదు చిత్తూరులో ఏనుగుల గుంపు హల్చల్ భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు కొంపల్లి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం 13వ వార్డులో మొక్కలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ ఇక డీటెయిల్స్ చూస్తే పల్లె ప్రగతి హరితహారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పెద్దతండాలో మంత్రి సత్యవతి రాథోడ్ పల్లె ప్రకృతి వనంను ప్రారంభించి మొక్కలు నాటారు. దేశంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థల కోసం ప్రత్యేక IAS అధికారి లేరని తెలంగాణలో స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ IAS అధికారిని ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. చైర్పర్సన్ గారు ఈ తండా మనవరాలు బిందు గారు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు ఉండడం ఈ జిల్లాకు చాలా ఉత్సాహవంతురాలు ధైర్యవంతురాలు పల్లెల స్థితిగతులను మార్చాలని అహర్నిశలు కృషి చేస్తున్న మన అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ గారికి గౌరవ జెడ్పీటీసీ సభ్యులు మరి మన గ్రామ వాస్తవ్యులు బండి వెంకటరెడ్డి గారికి మనం పండించిన పంట దిగుబడి పెరిగింది ఆ పంటను కూడా మనమే కొంటున్నాం. ఆ రోజు 200 ఉన్న పెన్షన్ ఇప్పుడు 2000 అయింది. ఆ రోజు పేదవాడి బిడ్డ పెళ్లి అంటే పాలోళ్ళు 500-1000 రూపాయలు చదివిస్తే చదివింపులు చేస్తే వెనక్కి తీసుకునేది. కానీ 1,116 కళ్యాణ లక్ష్మికి వస్తుంది. గతంలో ఇటువంటి ఎవరు ఆలోచించలేదు. తప్పకుండా ఈ తండలో ఇల్లు కట్టించే బాధ్యత మాది. వెంకటరెడ్డి గారు అన్నారు ఈ ఊరికే కాదు ఈ తండకే కాదు గడిచిన సంవత్సరంన్నర కాలంగా ఎవరికి కూడా మనం ఇల్లు ఇయ్యలే. ఇచ్చేదేదో తూతు మంత్రంగా ఇవ్వద్దు, ఇచ్చేది పక్కగా ఇవ్వాలి, పేదవాడు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. తప్పకుండా త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి. ఈ తండలో ఇప్పటికే పేదవాళ్లను గుర్తించి మన దగ్గర లిస్ట్ ఉంది, వాళ్ళందరికీ కూడా ఇండ్లు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు పల్లె వెంకటరెడ్డి గారు అన్నట్టు పల్లె ప్రగతి అంటే మరి గ్రామ పంచాయతీ నిధులు సరిపో అప్పుడేం చేయాలి. అందుకనే కేసీఆర్ గారు మన ఊరికి వచ్చే ఆదాయంతో పాటు అంతే సమానంగా ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం 390 కోట్లు పంచాయతీలకు ఇచ్చి అలాగే ఈరోజు పట్టణ ప్రగతి కూడా మనం నిర్వహించుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉండే 141 మున్సిపాలిటీలకు నగరపాలికలకు 148 కోట్లు నేరుగా ఇచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి మన కళ్ళ ముందు ఉంది. గుండ్రాతి మడుగు ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా గుండ్రాతి మడుగుకు ఒక ట్రాక్టర్ లేదు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడం. ఈ ఊరికి నేను నిన్న బంగారుగూడెం వెళ్ళాను, మొన్న ఈరోజు పెద్దతండకు వచ్చినప్పుడు కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం. ఇప్పుడే బండి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు, ఈ గారు పనిచేశారు, చాలా మంది చేశాం. ఈరోజు మనం ఈ కూర్చున్న స్థలం కూడా అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ తండల ప్రజల అవసరాలకు ఉపయోగపడుతుంది అని ఒక రైతు దగ్గర నుంచి ఇక్కడ ఒక 7 ఎకరాల చిల్లర పక్కన ఇంకో ఎకరం చిల్లర మనం కొన్నాం. అందుకనే అలాగే కమ్యూనిటీ హాల్ పెద్దలు గౌరవనీయులు కడియం శ్రీహరి గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు వారు ఒక 20 లక్షలు వారి CDF నుంచి ఇస్తే మనం స్టార్ట్ చేసాం. చిన్న కడితే పూర్తి అయ్యేది కానీ పెద్ద కట్టాం కాబట్టి పూర్తి కాలేదు. గ్రామాలు కొత్తగా తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి, కోయగూడాలు గ్రామ పంచాయతీలు అయినాయి, అనేక గ్రామాలు పెరిగినాయి. అందులో భాగంగా ఈ తండతో పాటు పక్కనే ఉండే బంగారుగూడెం, బన్సరాయి తండ, తాటియా తండ ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలుగా అయినాయి. వనజ అలాగే
మరి అనేక మంది సర్పంచ్లైండు. సర్పంచ్గా ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఈ గ్రామ పంచాయతీకి ఎవరు పన్ను కట్టకపోయేవాళ్ళు, ఆదాయం వచ్చేది కాదు, మంచినీళ్ళు వచ్చేవి కావు. ఎండాకాలం వస్తే ఎక్కడో మంచినీళ్ళ బావి ఉండే, అది సరిపోకపోతే కిరాయి బావులు తీసుకొని దానికి పైప్ వేయాలి, మోటార్ వేయాలి, నీళ్ళు ఇవ్వాలంటే తల ప్రాణం తోకకొచ్చేది. కానీ కేసీఆర్ గారి పుణ్యమాని. ఇక మంచిర్యాల జిల్లాలోని మొర్రిగూడ పూరియా నాయక్ తండాలో పోలీసుల కార్డన్ సెట్ చేపట్టారు. సరైన పత్రాలు లేని 54 వాహనాలను సీజ్ చేశారు. నాటుసారాతో పాటు ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. నాటుసారా తయారు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లోపలికి రండి, లోపలికి. దీంట్లో ఎవరుంటారు? పెట్టి మట్టి పెట్టేసి కాదు ముందు ఇప్పుడు ఆ బండి నెంబర్ లేదు, ఈ నెంబర్ ఉన్నా కూడా ఈ నెంబర్ పెట్టకూడదు. ఇది ఇది ఇప్పుడు ఇది తీసేయాలా? ఇటన్నీ వచ్చి ఏడో దొంగతనం చేసి తీసుకొచ్చి ఇక్కడ తక్కువ కావాలని బంద్ చేయాలని చెప్తుంటే మీరు కావాలని గుడుంబా పెట్టుకుంటా. ఇంత మంచి ఏరియా ఉంది, అందరు చదువుకుంటారు, పిల్లలందరూ ఈ ఆడపిల్లలు కూడా మంచి చదువుకుంటారు. ఇంకా గుడుంబాలు పెట్టుడేంది? టామ్ టామ్ కాదు, ప్రతి ఇంటి కుండ ఉంది కదా ఇప్పుడు. ఇక్కడ నేను చెక్ చేస్తే ఎవ్రీ ఇంట్లో చూస్తే ఏదో ఒకటి సేమ్ పెట్టిన సిమ్టమ్సే కానుతున్నాయి. అది మీ గ్రామ ప్రజలందరూ కూడా నేను క్లియర్ చెప్తున్నా. నేను ఈ రోజు నుంచి మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఏ ఇంట్లో కుటుంబ కాస్తే వాళ్ళ మీద 3-4 కేసులుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతాం, వదిలిపెట్టాం. ఇప్పుడు ఉన్నాయి ఈ బండ్లన్నీ, ఇవన్నీ చెక్ చేద్దాం. దీంట్లో నెంబర్ లేకపోయినా ఫైన్ వేస్తాము, తర్వాత దీనికి ఫైన్ కట్టకపోయినా డబుల్ ఫైన్ వేస్తారు. అంటే డిఫరెంట్ టైప్లో మిమ్మల్ని మాత్రం మేము ఏదో విధంగా ఇబ్బంది. ఎందుకంటే మీ గవర్నమెంట్ చెప్తున్నా మీరు వింటలేదు. గవర్నమెంట్ ఇంత ఫెసిలిటీస్ తెచ్చుకోవాలా, అర్థమైందా? అర్థమైందా? ఈ తాగటానికి కాసుకుంటున్నాం, మాది ఈ గరీబులను ఇవన్నీ నడవు. అర్థమైందా? గంజాయిలో పైసలు లేదు, దొంగతనం చేస్తున్నా దూకుంటారానే. మరి నా దగ్గర డబ్బులు లేవు, నేను దొంగతనం చేసిన, తింటాను లేవు, దొంగతనం చేసి దూకుంటారా? మరి ఏం మాట్లాడుతున్నారు? మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కనుక కష్టపోతుంది. మీ మాత్రం దీన్ని వదిలిపెట్టము. దీని ఒక మాకు ఈ జిన్నారం ఏరియాలో ఏ ఊర్లో ఏం జరుగుతుందో మొత్తం తెలుసంతా. ఇప్పుడు దాకా ఏదో కరోనా ఉంది కాబట్టి ఆ పనులు పడి దీని మీద పట్టించుకోలేదు. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళ మీద నిఘా ఉంటుంది. ఏం జరిగేది మాకు తెలుసు.
ఊర్లో ఇద్దరు ముగ్గురు కాస్తున్నా కూడా అందరూ. చిత్తూరు జిల్లా నాగపట్ల బీట్ పరిధిలోని దేవుడిగుడి అటవీ ప్రాంతంలో 5 ఎర్రచందనం దుంగలతో సహా ఒక తమిళ స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ నేతృత్వంలో ఆర్ఎస్ఐలు సురేష్, లింగాధర్, విశ్వనాథ్ బృందం నాగపట్ల బీట్ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. కొంతమంది దుంగలను మోసుకొని వస్తూ కనిపించారు. వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టారు. అయితే నలుగురు పారిపోగా ఒకరు పట్టుబడ్డారు. ఈ కేసును విచారిస్తున్న సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ మిగిలిన వారి కోసం 2 టీములుగా గాలిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ మోహన్ నాయక్, డిఆర్ఓ జానీ భాష పాల్గొన్నారు. డిఎస్పీ మురళీధర్ సార్ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐలు కూమింగ్ చేస్తుండగా ఆర్ఎస్ఐ సురేష్, ఆర్ఎస్ఐ విశ్వనాథ్ వాళ్ళ పార్టీలతో కలిసి 2-3 డేస్గా ఫారెస్ట్లో తిరుగుతున్నారు. వాళ్ళు ఈరోజు మార్నింగ్ ఉదయం 3 గంటలకి చామల రేంజు నాగపట్ల బీట్ వద్ద చేరుకునేసరికి దేవుని గుడి వద్ద కొంతమంది వ్యక్తులు తారసపడినారు. వాళ్ళు దూరం నుంచి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించగా వాళ్ళు దొరకకుండా వాళ్ళు ఎమ్మడబడి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించగా అందులో తమిళనాడు చెందిన ఒక ముద్దాయి దొరికాడు. మిగిలిన మొత్తం దొంగలు పారిపోయారు. ఆ సమయంలో దొంగల్ని పరిశీలించగా మొత్తం దొంగలు 5 ఉన్నవి. వాటి సుమారు బరువులు చూడగా 140 కేజీలు ఉన్నవి. ఫారెస్ట్ వాళ్ళు అంచనా ప్రకారం 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు ఉండవచ్చని చెప్పారు. దీన్ని ఫారెస్ట్ నుంచి ఇక్కడ తీసుకుని వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. మిగిలిన ముద్దాయిల కోసం ఫారెస్ట్లో ఇంకా కూంబింగ్ చేస్తున్నారు. పార్టీ ఉంది. ఇంకా ఫర్దర్ దీంట్లో ఎవరెవరు ఉండాలనేసి ఇన్వెస్టిగేషన్లో విచారించిన తర్వాత దాన్ని తదుపరి అరెస్ట్ చేసి పంపిస్తాం. ఇక టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసనగా 12వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ పలు కాలనీ వాసులకు మద్దతు తెలపాలని కోరారు. बोलिंग इस वास्ते पेट्रोल, डीजल, गैस सब जे फुल आइटम है सबको जरूरत है। साथ में क्या है बोले तो तेल की कीमतें बढ़ गई, खाने के तेल की पेट्रोल डीजल रेट बढ़ा बोल के एक रैली है इन्वाइट करने अपने आरएनपी गेस्ट हाउस से पेट्रोल, डीजल, गैस का रेट आने वाले पहलवान पहलवानों से गुजारिश है तीन के दिन 12 तारीख को आरएनपी गेस्ट हाउस के पास से पेट्रोल, डीजल और गैस के सिलेंडरों के रेट बढ़ रहे बोलते रैली साइकिल और मोबाइल वगैरह तो प्रोटेस्ट क्या बोल के कर रहे थे। तो इतने रोज रेट बढ़ रहा है, 106 रुपये हो गए। आप लोग अभी पेट्रोल डालते घर में, गैस आप लोग अभी जलाते, फिर मीठा तेल, खाने का तेल जो वो भी बहुत ज़्यादा महंगा हो गया। तो आप
ఇక రాంగోపాల్పేట్ డివిజన్లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీకి పాలాభిషేకం చేశారు. కేంద్ర మంత్రివర్గంలోకి 27 మంది బీసీలకు ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు బీజేపీ నాయకులుగా బీజేపీ కార్యకర్తలుగా మనము మనలోకి ఏజెన్సీ బీసీలకు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో भारतीय जनता पार्टी ఈరోజు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బీసీలకు 27 మంది బీసీలకు స్థానం కల్పించడము యావత్తు దేశంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు ఒక గౌరవాన్ని సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్టు యావత్తు బీసీలు భావించడం జరుగుతుంది. దాంట్లో నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈరోజు దేశవ్యాప్తంగా వారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రాంగోపాల్పేట్ డివిజన్లో కూడా ఈరోజు కార్పొరేటర్ గారి నాయకత్వంలో ఇక్కడ మాటల ప్రతాప్ గారి నాయకత్వంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు బీసీలు ఎవరైతే ఉన్నారో తల ఎత్తుకొని తిరిగే విధంగా ప్రధాని ప్రియతమ నాయకుడు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 50% ఉన్న బీసీలను గుర్తించి ఈరోజు మొన్న క్యాబినెట్ విస్తరణలో 27 మంది క్యాబినెట్ ప్లస్ ఎంఓఎస్లకి 27 మంది బీసీలకి ఇవ్వడము ఎంతో సంతోషకరమైన విషయం. భారతదేశంలో మొత్తంలో కూడా బీసీలు 50% ఉన్నారు. వారిని గుర్తించి వారు అణగారిన కులాలను బయట తీసుకురావాలని చెప్పేసి వారికే మంత్రివర్గం ఇస్తే వాళ్ళు ముందు తీసుకొస్తారన్న ఉద్దేశంతో భారత ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయానికి రాంగోపాల్పేట్ డివిజన్ తరఫున మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేయడానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ధన్యవాదాలు. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. 13వ వార్డులో మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్ జ్యోత్స్న శివారెడ్డి మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటికి పరిష్కారం లభించడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి సహకరించిన చైర్మన్, కౌన్సిలర్లకి ప్రజలకు కమిషనర్ రఘు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో డిఈ విజయలక్ష్మి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. మధ్యలో వెళ్ళకబ్బా, సైడ్లోకి వెళ్ళు. అందరికీ నమస్కారం. ఈరోజు చివరి రోజు కాబట్టి పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి ఒక్కరు ఇంటికి 6 మొక్కలు ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇష్యూ చేసిందో దాని ప్రకారం ప్రతి ఒక్కరు ఇంటికి 6 మొక్కలు తీసుకున్నటువంటి పట్టణ ప్రగతిలో భాగంగా ఈరోజు మరి ఈ యొక్క 11వ వార్డును సందర్శించడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి చెత్తలు కానీ మరి అదేవిధంగా ఈ యొక్క హోమ్ ప్లాంటేషన్ డిస్ట్రిబ్యూషన్ మొక్కలు ఇవన్నీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లు నాటాలన్న ఉద్దేశంతో మరి ఇంటింటికి చెట్లను కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మొత్తం మున్సిపాలిటీ మొత్తం కూడా మేము అన్ని తిరిగి కూడా ఎక్కడ పరిశుభ్రత ఉండేటట్టు అదేవిధంగా ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తిరుగుకుంటూ తెలుస్తూ ఉంది. మాకు మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాము. అక్కడ కొన్ని సమస్యలు తెలుస్తూ ఉన్నాయి. మళ్ళా మాకు అక్కడ చెట్లు ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఈరోజు మరి ప్రభుత్వం చేపట్టిన దాన్ని మరి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి అందరూ కూడా మాకు కౌన్సిలర్లు కానీ అందరూ కూడా సహకరించి మరి ప్రజలందరూ కూడా సహకరించినందుకు
ఇక రంగారెడ్డి జిల్లా తొర్రూరు మునగనూరు మధ్య ఉన్న రోడ్డు సమస్యను పట్టణ ప్రగతి ద్వారా బాధితులు జంగారెడ్డి మాణిక్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లారు. జంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తమ పట్ట భూమిలో నుండి దారి తీయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శివలింగం గౌడ్, వైస్ చైర్మన్ హరిత, ధనరాజ్, చైర్పర్సన్ అనురాధ, గ్రామస్తులు పాల్గొన్నారు. సన్నాపు నారాయణ రెడ్డి మా నాయన అయితే 390 సర్వే నెంబర్ల 2002 బలవంతరెడ్డి ప్రజల 11 బావులు 70 ఇండ్లు పోయేటందుకు 395 సర్వే నెంబరు తొర్రూరు భూమిల పురంబోగు భూమి అది. అయితే అందులో 14 గుంటల భూమి రోడ్డు గురించి సంరెడ్డి బాలరెడ్డి 6 గుంటలన్నర భూమి కబ్జా చేసిండు. ఏది ఈ 14 గుంటల భూమిలో మమ్మల్ని 2002 నుంచి ఇప్పటిదాకా బాట పోనిస్తలేడు. మమ్మల్ని అన్ని విధాల ఇబ్బంది పెడుతుండు. ఎప్పుడు చూసినా ఈ కేసు అంటాడు, ఆ కేసు అంటాడు. 14 కేసులు వేసిండు మా మీద. అందులో 8 కేసులు ఓడిపోయిండు ఆయన. బిగ్గర కాగానే కాంప్రమైజ్ అంటాడు. పెద్ద మనుషులు కాంప్రమైజ్ రాగానే నేను రేపు కూర్చుందామంటాడు. ఎన్నిసార్లు వచ్చినా ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి సర్వే చేసి కడీలు వాచిన కడీలు విక్తాడు. అందరు వెళ్ళిపోగానే నానా ఇబ్బందులు పెడుతుండు. ఆ ప్రజలు 70 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు తెలంగాణ పోవాలంటే నానా ఇబ్బంది అవుతుంది. చుట్టూ తిరిగిపోవాలంటే 2 పుస్తకాలు కూడా దొంగలు గుంజుకపోయి ఆడోళ్ళయి. ఇన్ని ఇబ్బందులు పడి కూడా మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతుండు. 6 గుంటల భూమి కబ్జా పెట్టిండు. ఇప్పుడు సర్వే చేయనియడు. సర్వే చేస్తే తెల్లారి వచ్చి కడీలు కూడా విక్తాడు. అదే విజయ మేడం ఉన్నప్పుడు తొర్రూరు శివారు 2 శివార్లను ఆమె 2 శివార్లను సర్వే చేయించి మొత్తం ఆడికెళ్ళిందాక కడీలు వాచిపించింది. ఇంకొక 10 రోజులు ఆమె బతుకుని ఉంటే అది అయిపోవు. అప్పటి నుంచి కూడా మళ్ళీ ఇంకా కూడా తిప్పలు పెడుతుండు. మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి ప్రభుత్వం వారు దయచేసి ఈ రోడ్డు భూమి ప్రజలు వేటందుకు. ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీ పాల్ రెడ్డి రాఘవాచారి ఆధ్వర్యంలో చంపాపేట్ గాంధీ విగ్రహం నుండి యాదగిరిగుట్ట వరకు సైకిల్ యాత్రగా కాంగ్రెస్ పార్టీ నేత బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి టీపీసీసీ పదవి వచ్చినందుకు చంపాపేట్ నుండి యాదగిరిగుట్ట వరకు సైకిల్ యాత్రగా వెళ్తున్నానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు యాదగిరి, సారయ్య, నటరాజ్, చిరంజీవి, చింటూ, శివ తదితరులు పాల్గొన్నారు. ముడిపు ఆగే కాంగ్రెస్ పార్టీ Tiru. Maksudnya. Ekku, cycle ekku.
చంపాపేట్. ఇవాళ ఈ సైకిల్ యాత్ర ఎందుకంటే రేవంత్ రెడ్డికి తీసేసి వస్తే నేను యాదగిరి రోడ్డు వస్తానని మొక్కిన. పాదయాత్ర అన్నా కానీ నా ఆరోగ్యం సహకరించక నేను సైకిల్ మీద పోతున్నా. రేవంత్ రెడ్డి మొన్న ప్రమాణ స్వీకారం రోజు ఏం చెప్పిందంటే ప్రతి కార్యకర్త 22 వరకు పార్టీకి అంకితం కావాలి, ప్రతి కార్యకర్త పనిచేయాలి, ప్రతి కార్యకర్త పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అవతల కేసీఆర్ను ఓడగొట్టాలంటే మనమందరం ఒకటై సహకరించాలన్నందుకు నేను 2022 కాదు, నేను సచ్చినంత వరకు రేవంత్ రెడ్డి ఎంబడి ఉంటా. రేవంత్ రెడ్డి కోసము నేను సచ్చే వరకు నేను పార్టీకి ఏమి చేయాలన్నా అది చేస్తా. చెంపపేట ఒకటే కాదు, నా శక్తి ఉన్నంత వరకు ఇతర జిల్లాలకు పోయి కూడా కాంగ్రెస్ కోసం నేను పనిచేస్తాను. ఇప్పుడు నాకు సహకరించిన మా సీనియర్లు సార్ కానీ అతని యాదగిరి కానీ చింటూ వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులోని బీరప్ప స్వామి దేవాలయంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయ భద్రతా దృష్ట్యా ఈ సీసీ కెమెరాలు పోలీసు వారి సూచనల మేరకు దాతల సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. ఆలయ అభివృద్ధి కోసం ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సహకారంతో సీసీ రోడ్లు లైటింగ్ ఏర్పాటు చేశారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, అశోక్ వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పౌరుడు ఇక 2018లో విధుల్లో చేరిన ఉద్యోగులకు పీఆర్సీలో ప్రతిపాదించిన 30% ఫిట్మెంట్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఫోరం ఆఫ్ న్యూలీ అపాయింట్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ పీఆర్పీలో 30% ఫిట్మెంట్ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కానీ 2018 తరువాత ఉద్యోగాలలో చేరిన 50,000 మంది ఉద్యోగులకు బిశ్వాల్ కమిటీ ప్రతిపాదించిన 7.5% ఆధారంగా మాస్టర్ స్కేల్ తయారు చేయడం వల్ల నష్టపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చూడా యునైటెడ్ ఫోరం ఆఫ్ న్యూలీ అపాయింటెడ్ ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని. పిఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులకు అందించేటటువంటి కానుక. ఈసారి కూడా ప్రభుత్వ ఉద్యోగులకి 30% ఇస్తున్నట్లు ప్రకటించి దానికి సంబంధించినటువంటి జీవోని విడుదల చేసింది. ఈ జీవోలలో కటాఫ్ తేదీని 1/7/2018గా నిర్ణయించడం జరిగింది. ఈ 1/7/2018గా నిర్ణయించడం వలన 1/7/2018 తర్వాత నియామకమైనటువంటి దాదాపు 50,000 మంది ఉద్యోగులము ఈరోజు 30% ఫిట్మెంట్ పొందలేకపోతున్నాము. దీనికి గల కారణం మనం ఒకసారి చూసినట్లయితే ఈ 2018 తర్వాత నియామకమైనటువంటి 50,000 మంది ఉద్యోగులము మాకు సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్లు 2018 కంటే ముందే విడుదలవడం జరిగింది. అంటే
గ్రూప్ 2 కానివ్వండి, FRO, FSO, TRT టీచర్లు, గురుకుల టీచర్లు, హాస్టల్ వార్డెన్లు, వీటికి అన్నిటికీ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు 2015, 2016, 2017లో విడుదల చేయడం జరిగింది. కానీ నియామకాలు మాత్రము ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము, కోర్టు కేసుల వలన 2018 తర్వాత జరిగింది. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, మేము యాక్చువల్గా ప్రభుత్వము అనుకున్న సమయానికి అనుకున్న షెడ్యూల్ ప్రకారం నియామకం జరిగినట్లయితే మేము 1/7/2018 తర్వాత ముందే నియామకం అయ్యే వాళ్ళము. కానీ ఇలాంటి ఆలస్యం వలన మేము 1/7/2018 వల్ల నియామకం జరిగినాము. కాబట్టి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటి, మా యొక్క నోటిఫికేషన్లను కన్సిడర్ చేసి మేము కూడా 2018 కంటే ముందే నియామకమైనట్లుగా గుర్తించి మాకు 30% ఫిట్మెంట్ అందేలాగా మీరు కృషి చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో పరిస్థితి చూసినట్లయితే మా పరిస్థితి ముఖ్యంగా 50,000 మంది మా పరిస్థితి చూసినట్లయితే చూసి మురువా చెప్పుకొని ఏడువా అన్నట్లా ఉన్నది. ఎందుకంటే మాకు మిగతా ఉద్యోగులందరికీ ఇచ్చినట్టుగా మాకు కూడా 30% ఫిట్మెంట్ వచ్చింది అని చెప్పేసి వివిధ న్యూస్ మిత్రుల ద్వారా, అందరి ద్వారా, మీడియా ద్వారా మా యొక్క చుట్టాలకు, దోస్తులకు, మా యొక్క సమాజంలో ఉన్న అందరికీ తెలియజేసి అందరూ అడుగుతున్నారు, మీకు కూడా 30% వచ్చింది కదా, మీకు కూడా వచ్చింది కదా అంటే మేము మాకు రాలేదు, మా పరిస్థితులు వేరే అని చెప్పి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఈరోజు మాకు కలుగుతున్నది. మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీగానే అందరు ఉద్యోగులలాగానే మేము కూడా ఈరోజు సమాజ సేవకు తోడ్పడతా ఉన్నాం, సమాజ సేవ చేస్తూ ఉన్నాం. మాకు కూడా అందరు ఉద్యోగులకు వర్తించేలాగా 30% ఫిట్మెంట్ వర్తించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే పిఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా ధరలు పెరుగుతూ ఉంటే ఫిక్సేషన్ కూడా పెంచుతూ ఉంటారు. అంటే ఇప్పుడున్న ధరలకు మాకు కూడా అందరికి వచ్చే ధరలకే మాకు కూడా ధరలు వస్తాయి. పప్పు కానీ, ఉప్పు కానీ మాకు కూడా ఈరోజు నూనె ధర తీసినట్లయితే ఇంతకుముందు 150 రూపాయలు ఉండే, ఇవాళ 250 రూపాయలకు రాదు. మాకు కూడా 250 రూపాయలకు వస్తాయి. మాకు కూడా మార్కెట్ ధరలకు అనుగుణంగానే మేము నష్టపోతూ ఉన్నాం. ప్రభుత్వం ఒక్కటే గమనించి ఈ యొక్క పెద్ద మనసుతోటి కేసీఆర్ గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సార్ మీతో పాటుగానే మేము పోరాటం చేసినాం, మీతో పాటుగా మీ వెనకాలనే తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినాం. రాత్రి ఇక రంగారెడ్డి జిల్లా భోగారం గ్రామ శివారులో కీసర కౌంటీ వెంచర్ ప్రారంభమైంది. గ్రేటర్ ఇన్ఫ్రా సంస్థ 8 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ వెంచర్లో స్థలం కొనుగోలు చేయడం ఎంతో లాభదాయకమని ఎస్పీ రియల్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దంతూరి శ్రీనివాస్ చెప్పారు. 3 ఏళ్ల కాలంలో పెట్టుబడికి తగినంత లాభాలు వస్తాయన్నారు. ఇక ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి సైతం ఈ వెంచర్ ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు. వెంచర్ లాంచింగ్ నేపథ్యంలో V3 ప్రతినిధి సత్యనారాయణతో ఎస్పీ రియల్టర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దంతూరి శ్రీనివాసరావు వెంచర్ వివరాలను వెల్లడించారు. నా పేరు శ్రీనివాస్ దంటూ. నేను దాదాపు 25 ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. ఇప్పటి వరకు కొన్ని వేల ప్లాట్లు అమ్మడం జరిగింది. దాంతోపాటు నేను ఆస్ట్రాలజీలో కూడా చాలా కాలం నుంచి ఉన్నాను. దాంట్లో నేను డాక్టరేట్ చేశాను. మరి ఈ ఆస్ట్రాలజీ అనేటువంటిది నా యొక్క ప్యాషన్, ఈ రియల్ ఎస్టేట్ అనేటువంటిది నా యొక్క ప్రొఫెషన్. ఇప్పుడు కొన్ని వెంచర్స్ కంప్లీట్ చేశాం. దాంతోపాటు ఇప్పుడు ఈ కొత్తగా గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి కీసర కౌంటీ అనేటువంటి HMDA వెంచర్ ఈరోజు మనం లాంచ్ చేస్తున్నాం. ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది 8 acres HMD లేఅవుట్, అప్రూవ్డ్ లేఅవుట్. ఇది ఒక 100 ఫీట్ల రోడ్డుకి ఆనుకునుంది. దగ్గరగా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో APIIC ఇండస్ట్రియల్ జోన్ ఉంది. APIIC వాళ్ళది ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. మరి అదేవిధంగా ఎయిమ్స్ వాళ్ళది యూనివర్సిటీ BB నగర్ దగ్గర ఉంది. మరి అదేవిధంగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, విల్లాస్ కూడా అనేది దగ్గరలో ఉన్నాయి. మరి మెట్రో రైల్ కూడా దగ్గరగా ఉంది. సరౌండెడ్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. మరి మనం తీసుకుంటే ఔటర్ రింగ్ రోడ్డు అతి దగ్గరగా ఉంది. కీసర టెంపుల్ మనకు వచ్చి ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మనం వరంగల్ హైవే వచ్చేసి మనకి ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మనకు 127 acresలో రెహేజా IT పార్క్ అనేటువంటిది, జెన్పాక్ట్ ఇవన్నీ కూడా అతి దగ్గరగా ఉన్నాయి. 450 acresలో ఇండియా బిగ్గెస్ట్ ఇన్ఫోసిస్ సెజ్ కూడా అతి దగ్గరగా ఉంది. ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్స్గా హైలైట్స్ చుట్టుపక్కల. మరి మనం తీసుకుంటే ఈ వెంచర్ కనుక తీసుకుంటే ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటంటే మొత్తం కూడా HMD అప్రూవ్డ్ ప్లాట్స్, మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ల రోడ్డు ఫేసింగ్ ఉంది. 30 ఫీట్ రోడ్ అనమాట. అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ లైన్స్, స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా మనకి ఇస్తాము. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తారు. అవెన్యూ ప్లాంటేషన్ విత్ ట్రీతో ఇస్తారు.
ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. చిల్డ్రన్స్ పార్క్ అండ్ సైకిల్ ట్రాక్ అనేది ఒకటి ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100% వాస్తు క్లియర్ టైటిల్ తోటి బ్యాంక్ లోన్ తోటి మనం ఇస్తున్నాం అనమాట. కాబట్టి ఇది ఈ వెంచర్ తీసుకుంటే ఎట్లా ఉంటుందని మనం ఒకసారి ఆలోచిస్తే సిటీకి అతి దగ్గరగా వితిన్ షార్ట్ పీరియడ్లో మన ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశం. చుట్టూ విలేజెస్ ఉన్నాయి, మనకి అన్ని చోట్ల కూడా మనకి చుట్టుపక్కల అన్నీ కూడా విలేజెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వితిన్ షార్ట్ పీరియడ్ మనం తీసుకుంటే వితిన్ షార్ట్ పీరియడ్లో ఇది అప్రిసియేషన్ కూడా డబుల్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. మనకి వితిన్ షార్ట్ పీరియడ్లో మనకి టెంపుల్, యాదాద్రి టెంపుల్ ఓపెనింగ్ ఉంటుంది. అదేవిధంగా మనకి రీజనల్ రింగ్ రోడ్డు కూడా కొత్తగా శాంక్షన్ అయింది మనకి. కాబట్టి ఇవన్నీ కూడా వరంగల్ హైవే ఇప్పుడు బాగా డెవలప్ అవుతుంది. 6 ట్రాక్ రైల్ రోడ్డు చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా అద్భుతమైన వెంచర్. ఇక్కడ కొనుక్కుంటే ఇమీడియట్లీ ఇల్లు కనుక్కోవడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్, 5 ఎర్రచందనం దొంగలతో సహా స్మగ్లర్లు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లాలో పల్లె ప్రగతి హరితహారం కార్యక్రమం, పెద్దతండాలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన మంత్రి. మంచిర్యాలలో పోలీసుల తనిఖీలు, 54 వాహనాలు సీజ్, ఒకరిపై కేసు నమోదు. చిత్తూరులో ఏనుగుల గుంపు హల్చల్, భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు. కొంపల్లి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం, 13వ వార్డులో మొక్కలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.